హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను రవ్వ లడ్డూని తయారు చేశాను. ముందుగా 2 స్పూన్లు నెయ్యి వేసి దాంట్లో జీడిపప్పు, కిస్మిస్లు ఎక్కువ కాకుండా సిమ్‌లో దోరగా వేయించాలి. తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వను సిమ్‌లో వేయించుకోవాలి. ఆపకుండా కలపండి లేదా అడుగు మాడిపోతుంది. నెక్స్ట్ పల్లీలని నెయ్యి, నూనె లేకుండా వేయించి పొడి చేశాను. కొంచెం కోర్సుగా చేయండి. నెక్స్ట్ రెండోసారి రవ్వను వేయించానండి. 2 కేజీల రవ్వ తీసుకున్నాను. తర్వాత పంచదారని వేడి ఉన్నప్పుడే కలుపుకోవాలి రవ్వలో. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలుగా చేసి దాన్ని నెయ్యిలో వేయించాలి. దాన్ని కూడా కోర్స్‌గా మిక్సీలో వేయాలి. తర్వాత షుగరు, యాలకులను కలిపి దాన్ని కూడా రవ్వలో వేసానండి. నెక్స్ట్ ఆ 2 కలిపి బాగా ఈ వేడి ఉన్నప్పుడే కలుపుకోవాలి. షుగర్ ఇప్పుడే సరిపోకపోతే కలుపుకోండి. నెక్స్ట్ కొంచెం మరగబెట్టిన పాలు గోరువెచ్చగున్నప్పుడు ఈ రవ్వలో కలిపి ఉండ చేసేటప్పుడే కిస్మిస్, జీడిపప్పు కలిపి మనం ఉండ చేసుకోవాలండి. అంతే, టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.